దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన ఉన్నావ్ అత్యాచార కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో ప్రధాన నిందితుడు కుల్దీప్ సింగ్ సెంగర్ బెయిల్ ను సవాల్ చేయాలని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిబిఐ నిర్ణయించింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయాలని భావిస్తోంది. ఇటీవల ఉన్నావ్ కేసులో ప్రధాన నిందితుడు మాజీ ఎమ్మెల్యే బీజేపీ బహిష్కృత నేత కుల్దీప్ సింగ్ దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్ పై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు 15 లక్షల వ్యక్తిగత పూచీకత్తుతో పాటు కొన్ని షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే కుల్దీప్ 7 ఏళ్లు శిక్ష అనుభవించారని, అప్పీల్ తేలే వరకు శిక్షను నిలిపివేస్తున్నామని కోర్టు పేర్కొంది. కుల్దీప్ సింగ్ బెయిల్ పై బయటకు వస్తే కేసుపై ప్రభావం పడే అవకాశం ఉందని సిబిఐ వాదిస్తోంది. అంతేకాకుండా బాధితురాలి భద్రతపై కూడా ఆందోళన వ్యక్తం చేసింది. నిందితుడు కుల్దీప్ సింగ్ శిక్షను ఢిల్లీ హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేయడంపై బాధితురాలు ఆమె తల్లి చేపట్టిన నిరసన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. తమ న్యాయవాదిని మీడియాను కలిసేందుకు వీరు చేసిన ప్రయత్నాలను భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. వారిని తరలిస్తున్న బస్సు నుంచి నిందితురాలి తల్లి కిందకు దూకాల్సిన పరిస్థితి వచ్చింది. నిందితుడికి శిక్ష నిలిపివేత తమకు మరణ శాసనమేనని తల్లి కుమార్తె భయాందోళన వ్యక్తం చేశారు. నిందితుడు కుల్దీప్ సింగ్ సెంగర్ కు జైలు శిక్షను నిలిపివేయడంపై మహిళా హక్కుల ఉద్యమకర్త యోగితా పయానాతో కలిసి 2 రోజుల క్రితం ఇండియా గేట్ ఎదుట నిరసన చేపట్టారు. ఉన్నావ్ అత్యాచార బాధితురాలు ఆమె తల్లి నిన్న కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ, లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీని కలిశారు. ఏదైనా కాంగ్రెస్ పాలిత రాష్ట్రానికి తమను తరలించాలని, సుప్రీంకోర్టులో వాదించేందుకు మంచి న్యాయవాదిని సమకూర్చాలని కోరారు. కేసులో నిందితుడి శిక్ష నిలిపివేత, తదనంతర పరిణామాల నేపథ్యంలో వారు కాంగ్రెస్ అగ్రనేతల సాయాన్ని కోరారు. బాధితురాల్ని ఆదుకుంటామని సోనియా, రాహుల్ హామీ ఇచ్చారు. 2017లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఒక మైనర్ బాలికపై అప్పటి బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్ తన నివాసంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. 2018 డిసెంబర్లో ట్రయల్ కోర్టు కుల్దీప్ సింగ్ ను దోషిగా నిర్ధారిస్తూ జీవిత ఖైదు విధించింది. కుల్దీప్ కు బెయిల్ మంజూరు చేయడంపై బాధితురాలు సహా ఆమె బంధువులు కోర్టు తీర్పుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు న్యాయం జరిగే వరకు పోరాడతానని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా కలుస్తానన్నారు. నిందితుడికి బెయిల్ రావడంపై తన కుటుంబానికి మరణ శాసనమంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది.